హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో వసంత నవరాత్రుల పూజా విధానం ఎలా చేయాలో వివరంగా తెలుసుకుందాం. సంవత్సరంలో 4 నవరాత్రులు ఉంటాయి. చైత్రమాసంలో వచ్చే నవరాత్రులను లలితా నవరాత్రులు అంటారు. ఆషాఢ మాసంలో వారాహి నవరాత్రులు, ఆశ్వయుజ మాసంలో దేవి శరన్నవరాత్రులు, మాఘమాసంలో రాజశ్యామల నవరాత్రులు. ఈ నవరాత్రులలో చైత్రమాసంలో వచ్చే నవరాత్రులను లలితా నవరాత్రులు అంటారు. ఈ నవరాత్రులనే వసంత నవరాత్రులు, గర్భ నవరాత్రులు అంటారు. వసంత ఋతువు ప్రారంభం ఈ రోజే కాబట్టి వసంత నవరాత్రులు అంటారు. అలాగే శ్రీరాముడు తన తల్లి గర్భంలో ఉండే ఆఖరి 9 రోజులు కాబట్టి గర్భ నవరాత్రులు అంటారు. రామ నవరాత్రులు అని కూడా అంటారు. ఈ నవరాత్రులు ఉగాది రోజు నుండి ప్రారంభమై శ్రీరామనవమి రోజు వరకు జరుపుకుంటారు. అంటే చైత్ర శుద్ధ పాడ్యమి నుండి చైత్ర శుద్ధ నవమి వరకు. ఈ 9 రోజులు లలితాదేవిని పూజిస్తారు. 9 రోజులు అమ్మవారిని ప్రతిష్ఠించి పూజ చేస్తే మంచిది. అలా కుదరకపోయినా ఏ ఒక్క రోజు పూజ చేసినా మంచి ఫలితం ఉంటుంది. 9 రోజులు నియమ నిష్టలతో పూజ చేద్దామనుకునే వాళ్ళు ఈ విధంగా పూజని చేయండి. లలితా అమ్మవారి ఫోటోని తీసుకోండి. ఒకవేళ మీ దగ్గర లలితాదేవి ఫోటో లేకపోతే దుర్గాదేవికైనా లక్ష్మీదేవికైనా పూజని చేయవచ్చు. పసుపు గణపతిని పూజిస్తే మంచిది. లేదంటే వినాయకుడి విగ్రహం కానీ ఫోటో కానీ ఏమి ఉన్నా సరిపోతుంది. పసుపు గణపతిని పూజించే వాళ్ళు మొదటి రోజు పసుపుతో వినాయకుడిని చేస్తే సరిపోతుంది. మిగతా రోజులు ప్రతిరోజు కొన్ని నీళ్లు పసుపు గణపతి మీద వేయాలి. వినాయకుడి పూజ చేసి లలితాదేవిని షోడశోపచారాలతో పూజించాలి. లలితాదేవి అష్టోత్తరాలు చదవాలి. చదివేటప్పుడు అమ్మవారి ముందు ఒక తమలపాకు వేసి తమలపాకు మీద కుంకుమను వేస్తూ అమ్మవారిని పూజించాలి. ప్రతిరోజు లలితా సహస్రనామ స్తోత్రం, లలితా చాలీసా, మణిద్వీప వర్ణన చదవాలి. అమ్మవారిని పసుపు, కుంకుమ, పువ్వులు, అక్షింతలు, గాజులు, పసుపు కొమ్మలతో పూజించవచ్చు. చేయగలిగిన వారు ప్రతిరోజు ఏదో ఒక నైవేద్యం చేసి అమ్మవారికి సమర్పించండి. చేయలేని వారు పాలను, పండ్లను లేదంటే ఒక చిన్న బెల్లం ముక్కనైనా నైవేద్యంగా పెట్టొచ్చు. ఈ పూజని ఉదయం చేయండి. ఉదయం 10 గంటల లోపు పూజ ముగించుకోండి. ఉదయం కుదరని పరిస్థితిలో సాయంత్రం చేయొచ్చు. కానీ ప్రతిరోజు ఒకే సమయానికి పూజ చేసేలాగా చూసుకోండి. ఒక్కరోజు కూడా పూజని చేయటం మానకండి. అలాగే ఈ 9 రోజులు సాత్విక ఆహారం తినండి. బ్రహ్మచర్యాన్ని పాటించండి. వీలైనంత వరకు ఉదయం సాయంత్రం 2 పూట్ల దీపారాధన చేస్తే మంచిది. ఈ పూజకి ఉపవాసం అయితే ఉండాల్సిన అవసరం లేదు. ఈ 9 రోజులు కూడా కామాక్షి దీపారాధన చేస్తే మంచిది. ఇలా 9 రోజులు చేయటం కుదరని వాళ్ళు ఏదైనా ఒక్కరోజు పూజ చేయండి. అష్టమి తిథి వచ్చినప్పుడు కానీ పంచమి తిథి వచ్చినప్పుడు కానీ చేయండి. కలశం పెడదామనుకునే వాళ్ళు పెట్టొచ్చు. అఖండ దీపారాధన చేద్దామనుకునే వాళ్ళు చేయొచ్చు. కానీ కంపల్సరీ కాదు. మీరు అన్ని నియమాలు పాటించగలిగితేనే కలశ స్థాపన చేయండి, అఖండ దీపారాధన చేయండి. లేకపోతే వద్దు. ఈ 9 రోజులు అమ్మవారి ఆలయాలలో కూడా అమ్మవారు 9 అలంకారాలతో దర్శనమిస్తారు. మొదటి రోజు శైలపుత్రి, 2వ రోజు బ్రహ్మచారిణి, 3 చంద్రకంఠాదేవి, 4వ రోజు కూష్మాండదేవి, 5 స్కందమాత, 6 కాత్యాయని, 7 కాలరాత్రి, 8 దుర్గాదేవి, 9 సిద్ధదాత్రి. ఇలా ప్రతిరోజు ఒక్కొక్క అలంకారాలతో అమ్మవారు దర్శనమిస్తూ ఉంటారు ఈ 9 రోజులు. ఈ 9 రోజులు పూజ చేస్తే ఆరోగ్యం, ఐశ్వర్యం, శాంతి లభిస్తాయి. లలితాదేవి అమ్మవారు పరాశక్తి యొక్క మహారూపంగా భావించబడుతుంది. ఆమెను లలితా త్రిపుర సుందరి అని కూడా పిలుస్తారు. అమ్మవారి పూజ వల్ల కుటుంబంలో సుఖశాంతులు పెరిగి భక్తులకు ధైర్యం మరియు ఆధ్యాత్మిక శక్తి లభిస్తాయని విశ్వాసం. ఈ లలితా నవరాత్రుల పూజ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.